సాయి భక్తులకు శుభాభినందనలు. స్తోత్ర కథనమునకు స్వాగతము. అమృతతుల్యముగు బాబా పలుకులు. బాబాను ఎలా ప్రేమించవలను? సాయిబాబా ప్రేమను ఎలా పొందవలను? ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏవియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదకుటకు నీవు దూరము కానీ మరెచ్చటికి కానీ పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నువ్వు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు. బాబా సర్వజీవ వస్తు సముదాయములలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపక్కల నుండి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి కానీ రైలు కానీ టాంగా కానీ విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలిచివారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున కానీ వానిని వెంబడించుచుండును. భక్తులు చేయవలసినదేమన భక్తి విశ్వాసములనెడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమ అనువత్తిని వెలిగించవలెను. శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.